హాయ్ అండి. మాకైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే స్వెట్ వచ్చేసింది. మాకేంటంటే స్టిక్కర్ గూడా ఇలాంటివి పనికిరావండి. వెల్వెట్ స్టిక్కర్ ఉంటాయి గదా! అయి పెట్టుకోవాలి. ఇక్కడ నేను పర్ఫ్యూమ్ కొట్టుకోను. నాకిష్టం ఉండదు అలాగా అని అనుకుంటే మాత్రం బ్రతకలేరు. కంపల్సరీ బాడీ పర్ఫ్యూమ్ కొట్టుకోవాల్సిందే. డియోడ్రెంటో, పర్ఫ్యూమో ఏదో ఒకటి లేకపోతే పక్కనోడి స్మెల్ మనకు కొడతది. మన స్మెల్ గూడా వాడికి కొడతది. వాడు మనల్ని ఇబ్బంది పెట్టినట్టు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. పక్కనోళ్ళే గదండీ. ఇంట్లో గూడా ఒకరి పక్కన ఒకరు కూర్చుంటే కంపు కొడతది. ఎంత అంటే స్నానం చేసి ఇట్లా బయటకొచ్చినాక ఒక 5 మినిట్స్‌కు. సో, మేము ఎంత అయినా సరే కంపల్సరీ డైలీ నేను ఇంట్లో ఉన్నా కానీ బాడీ పౌడర్ వాడాలి. మా పాప అంటది బాడీ పౌడర్ వాడకూడదమ్మా అని చెప్తుంటే ఈ మధ్య మానేశాను. బట్ నేను కంపల్సరీ డియోడ్రెంట్ వాడతాను. పర్ఫ్యూమ్ వాడాలి. నేను పర్ఫ్యూమ్ వాడను. ఏం వాడతానంటే మన జవాదు ఉంది కదా! జవాదుని లైట్‌గా నేను ఇట్లా నెక్‌కి అట్లా టచ్ చేసేసుకుంటానండి. చాలా సేపు ఉంటది. నేను ఇంతకుముందు జవాదు చూపించిన. ఏంటంటే జవాదు అంటే అన్నీ ఒకే జవాదులాగా ఉంటాయి. కానీ ఒక బ్రాండ్ చూపించాను. అది పర్ఫెక్ట్ అండి. శాండల్ ఫ్లేవర్ ఉంటది. చాలా చాలా బావుంటది. తక్కువ రేటు. పొద్దున వరకు కూడా కంఫర్ట్‌గా ఉంటది. ఆల్రెడీ రెగ్యులర్‌గా నేను చూపించినవే మళ్ళీ రిపీటెడ్‌గా చెప్తున్నాను. ట్రై చేయండి. నేను ఆ బాక్స్ మీకు చూపిస్తాను. లింక్ అయితే నేను పెట్టలేను. ఎప్పుడో నాకు ఎవరో వీడియోలో చూసి స్క్రీన్‌షాట్ చేసుకొని మా వారికి పంపితే, మా వారు అది వెతికి పంపారనమాట. ఎందుకంటే 5 సంవత్సరాల క్రిందట మా అంకుల్ ఒకరు జవాదు ఇచ్చి పంపించారు మా ఆయన వెళ్తే. ఎంత బావుంది, ఎంత బావుంది అసలు. అంకుల్ ఏం చెప్పారంటే, స్నానం చేశాక ఒక చిటికెడు ఇట్లా తడి ఒళ్ళు మీద ఇట్లా పూసేసుకొని వచ్చేయమని. సో, అప్పుడు అలాగే వాడేదాన్ననమాట. సో, అదే దొరకలేదు. ఎంత వెతికాను, ఎన్నో సార్లు కొన్నాను. ఎక్కడ కొన్నా దొరకలేదు. బట్ ఫైనల్లీ నా సంకల్పం తిరుపతిలో కూడా తెచ్చుకున్నా. నాకు అది కూడా దాని ఈక్వల్ లేదు. నేను మీకు పిక్చర్ పెడతాను. ఎవరైనా కొనుక్కోండి. ఎందుకంటే పర్ఫ్యూమ్‌లే జవాదు దేవుడి పూజలకు అది వాడతారు గదా! బట్ నేను వాడనండి. దేవుని పూజలకు కాదు, దేనికి కాదు. ఇది నాకు తెలిసి ఒకరు నా పెళ్ళికి ముందు నుండి ఒకరి దగ్గర ఇంత మంచి స్మెల్ వచ్చేది ఒక గొప్ప వాళ్ళ దగ్గర. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఇది ఇంత మంచి స్మెల్, ఇంత మంచి స్మెల్ అని. వాళ్ళ బట్టలు వాష్ చేసినప్పుడు గూడా ఆ స్మెల్ అలాగే ఉండేది. అది తర్వాత నాకు ఆ అంకుల్ ఇచ్చిన ఆ జవాదుతోటి నాకు అర్థమైందనమాట. అది చెన్నైలో దొరుకుతది అని నేను మా ఫ్రెండ్‌కి గూడా చెప్పాను ఒకసారి. తను చెన్నై అనమాట. తన పుట్టిల్లు వెళ్తూ ఉంటది. నాకు అక్కడ దొరుకుతదబ్బా నాకు తెచ్చివ్వా, తెచ్చివ్వా. తర్వాత చూస్తే ఆన్‌లైన్‌లో ఎన్నో ట్రై చేశాను. బట్ నాకు ఏది సెట్ అవ్వలేదు. ఎందుకు చెన్నైలో దొరుకుతదంటే దాని మీద తమిళ్ పేరుండింది. తిరుపతిలో తెచ్చుకున్నా, ఎక్కడ తెచ్చుకున్నా గానీ నాకు సెట్ అవ్వలేదనమాట. అందుకని నేను ఆ పిక్చర్ పెడతాను. మీరు ఎవరికైనా తెచ్చుకోండి. చాలా బావుంది. దీని క్యాప్ మీద జీఎన్ 1917 అని ఉంది చూడండి. యెల్లో క్యాప్ అండి. గ్రీను, రెడ్ ఇవి కాదు, ఆరెంజ్ క్యాపు, యెల్లో క్యాప్ సెర్చ్ చేయండి దొరుకుతది.